బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని మోయ తొమ్మిద పెద్దవాగు పూర్తిగా నిండి జలకళను సంతరించుకుంది. దీంతో ఈ వాగుపైన నిర్మించిన 9 చెక్ డ్యాంలు నిండి నిండుకుండను తలపించడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వాగు పూర్తిగా నిండినట్లయితే ఆయకట్టు ప్రాంతానికి నీరు పుష్కలంగా లభిస్తుందని ఈ ప్రాంత రైతులు తెలుపుతున్నారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు రైతులకు మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో ముందు చూపుతో ఇక్కడ 9 చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టగా వీటితో నంగునూరు మండలంలోని రైతులకు సాగునీరు పుష్కలంగా లభిస్తోంది. చుట్టుపక్కల ఉన్న నంగునూరు, దోలిమిట్ట, కోహెడ మండలాల్లో భూగర్భ జలాలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా నంగునూరు రిపోర్టర్ కృష్ణ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలతో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని మోయ తొమ్మిద పెద్దవాగు పూర్తిగా నిండి జలకళను సంతరించుకుంది. దీంతో ఇక్కడి వాగుపైన మోయ తొమ్మిద పెద్దవాగు పైన నిర్మించినటువంటి 9 చెక్ డ్యాములు నిండు కుండల తలపిస్తున్నాయి. దీంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్య విషయానికి వస్తే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారి కృషి ఫలితంగానే ఇక్కడ 9 చెక్ డ్యాములు నిర్మించడం జరిగిందని చెప్పుకోవచ్చు. తో పాటు గణపూర్ మాజీ ఎంపీటీసీ కరెడ్ల లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. గతంలో కేసీఆర్ ఉన్నప్పటి నుండి నంగునూరు పెద్దవాగుపై 9వ వాగుపై 9 చెక్ డ్యాంలు కట్టి మా వాగవతలి గ్రామాలను సస్యశ్యామలం చేసి వర్షాలతో సంబంధం లేకుండా రంగనాయక సాగర్ నీళ్లను తీసుకొచ్చి 9 చెక్ డ్యాంలు నింపిన ఘనత హరీష్ రావుకే దక్కుతుంది. ఈ రంగనాయక సాగర్ నీళ్లు రావడం వల్ల వర్షాలు కొంచెం పడ్డా కూడా మాకు ఈ కొంచెం వర్షాలతో ఇలా జలకళ వచ్చేసి 1000 ఎకరాల పంటలు పండించుకోవడానికి అవకాశం ఉన్నది. రంగనాయక సాగర్తో పాటు కొద్ది వర్షం పడ్డా కూడా మా చెక్ డ్యాంలన్నీ ఉప్పొంగుతున్నాయి. ఈ చెక్ డ్యాంలకు సహకరించిన హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి మేమందరం ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం రైతుల తరపు నుంచి. మరియు ఈ భాగవతలు ఉండే గ్రామాలు ఖాత, గన్పూరు, అక్కనేపల్లి, గట్లమల్లె అలా ఈ గ్రామాలకు అన్నిటికీ ఊటలు వచ్చేసి ముందు వాతం పోసుకుంటే నీళ్ళ పోతకాలలో నీళ్ళు ఎట్లా వచ్చునో ఇప్పుడు ఈ చెక్ డ్యాంలు చేయంగా చిన్న వర్షానికి కూడా చెక్ డ్యాంలు నిండి మాకు నీళ్ళ సౌకర్యం వచ్చేసి 1000 ఎకరాలు నాటేయడం జరిగింది. మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కాళేశ్వరం నుండి నీళ్లు రాకుండా చేసి రైతుల పొట్టగొట్టాలని చూస్తుంది. వేసవిలో మాకు రంగనాయక సాగర్ నీళ్ళు వచ్చినాయి. మళ్ళీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ నీళ్లు కాళేశ్వరం నింపి మళ్ళీ రంగనాయక సాగర్ నింపి మాకు నీళ్ళు వచ్చే విధంగా సహకరించాలి. లేని ఏడల మేము రైతుల అందరము కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇక్కడ ఎవరిని తిరగకుండా చేస్తాము. రాబోయే రోజులలో స్థానిక సంస్థలలో కూడా మీకు ఎవరు కూడా ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. యూరియా బత్తాల కొరత కానీ ఇలా ఇన్ని చెక్ డ్యాంలు కట్టించి హరీష్ రావు ఇంత పెద్ద ఎత్తున నీళ్లు వారుతున్నాయి, ఇన్ని పొలాలు పండుతున్నాయి, ఇంతమంది రైతులు సుఖ సంతోషాలతో ఉంటే ఇలా యూరియా కొరత వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏయంగా యూరియాలు దొరకడం లేదు. మరియు మేమంతా ఇంత సస్యశ్యామలంగా ఉండడానికి కారణం ఇక్కడ ఉండే స్థానిక శాసనసభ్యుల కృషి వల్లనే మేమందరం సంతోషంగా ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ గణపూర్ గ్రామశాఖ అధ్యక్షులు మనతో విజయేందర్ గారు ఉన్నారు. ఆయన మాటలు తెలుసుకున్నారు. గతంలో కేసీఆర్ గారు ఒక చెక్ డ్యామ్ కడితే ఆ తర్వాత హరీష్ రావు వచ్చిన తర్వాత 8 చెక్ డ్యాములు కట్టిండు. 8 చెక్ డ్యాములు కూడా ఈ రోజు పరవాళ్ళు దుంకుకుంటూ మోదెతుమద వాగు చూస్తూ ఉంటే మాకు అదో రకమైన సంతోషంగా ఉంది. గతంలో చెక్ డ్యాములు నింపి రంగనాయక సాగర్ ఎండాకాలంలో నింపడం వలన మేము ముందస్తుగా నాట్లేసుకున్నాము. ఈరోజు ముందస్తుగా నాట్లేసుకున్నాము. కానీ ముందస్తుగా నాట్లేసుకున్న కర్మకు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం, ఈ యూరియా బస్తాలు దొరకకపోవడము, యూరియా బస్తాల కొరకు లైన్లు కట్టడము మాకు ఇదే పోతుంది. వానలు పడ్డ సంతోషమా లేకపోతే ఈ యూరియా బస్తాలు దొరకకపోవడము మా కర్మనా అని మేము ఇట్లా బాధపడుతున్నాము. నీళ్ళు నిన్న సంతోషానికి మందు బస్తాలు దొరకడం లేదు. ఈరోజు హరీష్ రావు, కేసీఆర్ గారు ముందు చూపుతోని ఇన్ని చెక్ డ్యాములు కట్టినందుకు రంగనాయక సాగర్ ద్వారా మాకు ఎండాకాలంలో 2 సార్లు 3 సార్లు నింపి ఈ చెక్ డ్యాములు నిండి ముందస్తుగా పరవళ్ళు దొక్కుతున్నది. ఈ పెద్దవాగు పూర్తిగా నిండినట్లయితే సుమారు ఈ ఆయకట్టు ప్రాంతానికి 800 ఎకరాల వరకు నీరు పుష్కలంగా లభిస్తుంది. అలాగే దీంతో పాటు ఇక్కడ దులిమిట మండల్, నంగునూరు మండల్, కోహెడ మండలానికి భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి ఈ 9 చెక్ డ్యాములు నిండినట్లయితే అటు ఖరీఫ్ కానీ ఇటు యాసంగి పంటలకు డోకా లేదని రైతులు చెప్పడం జరుగుతుంది. ఈ 2 పంటలు మంచిగా పండించే విధంగా ఇక్కడి వాగు ఎంతో ఉపయోగపడుతుందని రైతులు వ్యక్తం చేస్తున్నారు.
9 చెక్ డ్యాంలు నిర్మించేందుకు కృషి చేసిన మాజీ సీఎం కేసీఆర్ కు, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు రైతులు. కెమెరా పర్సన్ రాజుతో కృష్ణ, సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం.